హాయ్, దిస్ ఇస్ రేవతి. వెల్కమ్ టు అందమైన కథల పొదిరిలు. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి, అలాగే లైక్స్ కామెంట్స్తో ఎంకరేజ్ చేస్తున్న వారందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. ప్రేమ మనసులు ఎపిసోడ్ నెంబర్ 93. హాస్పిటల్లో ఐసీయూలో రేణుకి ట్రీట్మెంట్ జరుగుతుంటుంది. మరో పక్క అశోక్ కన్నీరు మున్నీరు అవుతుంటాడు. అలా గంటలు గడిచి ఉదయం 7 గంటలు అవుతుంటుంది. డాక్టర్ అప్పుడే బయటికి వస్తాడు. అశోక్ డాక్టర్ దగ్గరికి వెళ్ళి, నా భార్యకి ఎలా ఉంది డాక్టర్ అని అడుగుతాడు. మేడం టాబ్లెట్స్ ఎక్కువ మోతాదులో తీసుకున్నారు. కొన్ని గంటలు గడిస్తే కానీ తన పరిస్థితి ఎలా ఉంటుందో చెప్పలేం సార్ అంటాడు. అలా అనకండి డాక్టర్, రేణుకి ఏమీ కాకుండా చూడండి ప్లీజ్ అంటూ రిక్వెస్ట్ చేస్తాడు. మీ బాధ అర్థమవుతుంది సార్, మేడంని బతికించడానికి మా ప్రయత్నం మేము చేస్తాము అంటాడు. అశోక్ రేణు గురించి బాధపడుతూనే, మరొక విషయం డాక్టర్, ఇది మీడియా వరకు అని అంటుంటే, ఆ విషయంలో మీరు భయపడాల్సిన అవసరం లేదు సార్, మా జాగ్రత్తలో మేమున్నాము అంటాడు. థ్యాంక్ యూ అంటాడు అశోక్. ఓకే, మరికొద్ది గంటల్లో మేడం హెల్త్ కండిషన్ ఎలా ఉందో చెప్తాము అని డాక్టర్ వెళ్ళిపోతాడు. అశోక్ కన్నీళ్ళు పెట్టుకుంటూ చైర్లో కూర్చోగానే భారతి దగ్గర నుంచి ఫోన్ కాల్ వస్తుంటుంది. అశోక్ ఆ నెంబర్ చూడగానే కాస్త ఆలోచించి లిఫ్ట్ చేసి, హలో అక్క అంటాడు. రోజు ఈ టైంకి టిఫిన్ చేయడానికి వచ్చేవారు, ఎటు వెళ్ళారు తమ్ముడు ఇంత ఉదయాన్నే అని అడుగుతుంది. నేను అర్జెంట్ పని మీద ఆఫీస్కి వచ్చానక్క, రేణునేమో వాళ్ళ ఊరు వెళ్ళాలనిపిస్తుందని చెప్పి ఊరు వెళ్ళింది అని అంటాడు కష్టంగా. పిచ్చి పిల్ల, ఏదైనా అనుకుంది అంటే ఊరుకోదు. మరి నీకు టిఫిన్ ఆఫీస్కి పంపించనా అని అడుగుతుంది. వద్దక్క, నేను ఆఫీసులో ఉండడం లేదు, బయటికి వెళ్తున్నాను, నేను బయట చేస్తానులే, ఉంటాను అని ఫోన్ పెట్టేస్తాడు. భారతి కూడా ఫోన్ పెట్టేసి, తమ్ముడు ఆఫీస్కి వెళ్ళాడు, రేణునేమో వాళ్ళ ఊరు వెళ్ళిందంటమ్మా అని టిఫిన్ చేస్తున్న పూర్ణకి చెప్తుంటుంది. ఆ పక్కనే ఉన్న లాస్య మనసులో సంతోషపడుతూ, వెళ్ళింది ఆఫీస్కో ఊరికో కాదు, ఆ హాస్పిటల్కి, అది చేస్తే నాకు పూర్తిగా అడ్డుపోతుంది అని అనుకుంటుంది ద్వేషంతో. దివ్య రేణుకి ఫోన్ ట్రై చేసి, ఉదయం నుంచి రేణుకి ఫోన్ చేస్తున్నాను, ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుందేంటి అని వంశీకి ఫోన్ చేస్తుంటుంది. వర్కర్స్తో బృందావనం క్లీన్ చేస్తున్న వంశీ ఫోన్ లిఫ్ట్ చేసి, ఏంటి దివ్య అని అడుగుతాడు. ఎక్కడ ఉన్నారు వంశీ గారు అని అడుగుతుంది. బృందావనంలో మొలిచిన పిచ్చి మొక్కల్ని పీకించి క్లీన్ చేయిస్తున్నాను దివ్య అంటాడు. బృందావనం దగ్గరికి వెళ్ళారా, ముందే చెప్తే నేను కూడా వచ్చేదాన్ని కదా వంశీ గారు అని అంటుంది. నువ్వు తర్వాత వచ్చి చూద్దులే, ఇంతకీ రేణు నీకేమైనా ఫోన్ చేసిందా అని అడుగుతాడు. నేను ఆ విషయం అడగటానికే మీకు ఫోన్ చేశాను వంశీ గారు, ఉదయం నుంచి ఫోన్ చేస్తుంటే దాని ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది అని అంటుంది. నేను ట్రై చేస్తూనే ఉన్నాను దివ్య, తను ఏదైనా బిజీలో ఉండి ఫోన్ స్విచ్ ఆఫ్ పెట్టిందేమోలే అంటాడు. అంతేనంటారా అని అడుగుతుంది. అంతకాక ఇంకేముంటుంది, తర్వాత తనే ఫోన్ చేస్తుందిలే, ఉంటాను అని ఫోన్ పెట్టేసి, రేణు ఎంత బిజీగా ఉన్నా ఫోన్ స్విచ్ ఆఫ్ చేయదు అని చిన్న అనుమాన పడుతుంటాడు. ఆ రోజు మొత్తం కూడా అశోక్ హాస్పిటల్లోనే ఉంటాడు. మరుసటి రోజు ఉదయం డాక్టర్ వచ్చి, డోంట్ వరీ సార్, మేడం కళ్ళు తెరిచారు, ఇక ప్రాణభయం లేదు అంటాడు. అశోక్ ఊపిరి పీల్చుకొని సంతోషపడుతూ, థ్యాంక్ యూ డాక్టర్ అంటాడు. వెళ్ళి మేడం చూడండి సార్ అంటాడు. అశోక్ రేణు దగ్గరికి వెళ్ళి కళ్ళు మూసుకుని ఉన్న తనని బాధతో చూస్తూ తన తల మీద చేయి పెట్టి, రేణు అని పిలుస్తాడు. రేణు నిదానంగా కళ్ళు తెరిచి అశోక్ని చూస్తుంటుంది. ఇద్దరి మధ్యలో కొద్దిసేపు మౌనం తర్వాత, నన్ను ఎందుకు బతికించావు అశోక్ అని అడుగుతుంది. ఎందుకు అలా మాట్లాడుతున్నావు అని అడుగుతాడు. నీతో కలిసి బతకలేనప్పుడు నాకు చావే గతి అని అంటుంది. నాతో కలిసి బతకడం నీకు అంత కష్టంగా ఉందా అని అడుగుతాడు. కష్టంగా ఉండబట్టే కదా నీతో డివోర్స్ తీసుకోవాలనుకున్నది అని అంటుంది. నేను ఒకటి అడుగుతాను, నిజం చెప్తావా రేణు అని అడుగుతాడు. ఏమిటది? నువ్వు నాతో కలిసి ఉండబట్టి 6 నెలలు అయింది. ఈ 6 నెలల్లో ఎప్పుడు కూడా నేను చేసిన తప్పుని క్షమించి నాతో కలిసి బతకాలని అనిపించలేదా అని అడుగుతాడు బాధగా. ఈ ప్రశ్న ఇంకా ఎందుకు అడుగుతున్నావో నాకు అర్థం కావట్లేదు. ఇంత దూరం వచ్చాక కూడా
నీకు సమాధానం దొరకడం లేదంటే నేను నమ్మాలా అని తిరిగి ప్రశ్నిస్తుంది. అశోక్ ఆ మాట విని మౌనంగా ఉండిపోతాడు. ఈ 6 నెలల్లో కాదు, మరో 6 నెలలు ఉన్నా ఇదే నా సమాధానం. కాకపోతే నేను మరో 6 నెలల వరకు ఓపిక పట్టలేను. నీతో డివోర్స్ అయినా కావాలి, లేక నా చావన్నా జరగాలి. ఈ రెంటిలో ఏదో ఒకటి ఖచ్చితంగా జరగాలి. ఇప్పుడంటే నా ప్రాణాలు పోకుండా కాపాడగలిగావు. అలా అని ప్రతి క్షణం నా వెంట ఉండి నన్ను కాపాడలేవు కదా. నువ్వు నీ చూపు తిప్పుకునే లోపే నేను ఈ హాస్పిటల్ బిల్డింగ్ మీద నుంచి దూకి చావచ్చు. అంటే నేను అంత స్ట్రాంగ్ డెసిషన్ తీసుకున్నానని నీకు అర్థమయ్యేటట్టుగా చెప్తున్నాను అని అంటుంది. ఇద్దరి మధ్య కొద్దిసేపు మౌనం తర్వాత, సరే, నాతో కలిసి ఉండటం నీకు అంత కష్టంగా అనిపిస్తే ఇక నేనైనా ఏమంటాను, నువ్వు కోరుకున్నట్టుగానే డివోర్స్కి ఒప్పుకుంటున్నాను అని అంటాడు ఆ మాటల్ని కష్టంగా పలుకుతూ. ఆ మాట వినగానే రేణు మొహంలో సంతోషం కనిపిస్తుంది. ఆ సంతోషం అశోక్ కూడా గమనిస్తాడు. ఇంతలో నర్స్ వచ్చి, మిమ్మల్ని మరో గంటలో డిశ్చార్జ్ చేస్తామని డాక్టర్ గారు చెప్పమన్నారు అని వెళ్తుంది. నువ్వు కోరుకున్నట్టుగానే జరుగుతుంది కదా. ఇక ఏ ఆలోచన పెట్టుకోకుండా ప్రశాంతంగా ఉండు. మరి కాసేపట్లో ఇంటికి వెళ్ళిపోదాము అంటాడు. ముందు ఇటు నుంచి ఇటే లాయర్ దగ్గరికి వెళ్దాం అశోక్ అని అంటుంది. ఓ 2 రోజులు రెస్ట్ తీసుకోరేను, తర్వాత లాయర్ని కలుద్దాము అని అంటాడు. వద్దు అశోక్, ముందు లాయర్ని కలిసి వెళ్దాము అని అంటుంది. అశోక్ కొద్దిసేపు మౌనం వహించి, సరే, నీ ఇష్టం, నేను బయట ఉంటాను, ఏదైనా అవసరం ఉంటే నర్స్తో పిలిపించు అంటాడు. సరే అని అంటుంది. అశోక్ అక్కడి నుంచి బయలుదేరుతూ అప్పటి వరకు కష్టంగా ఆపుకున్న దుఃఖం కన్నీటి రూపంలో ప్రవహిస్తుంటే ఆ కన్నీళ్ళు తుడుచుకుంటూ బయటకు వచ్చి, డివోర్స్ ఇస్తానన్నప్పుడు రేణు మొహంలో కనిపించిన సంతోషాన్ని తలుచుకొని, ఒకప్పుడు నన్ను చూడకుండా ఉండలేని నువ్వు ఇప్పుడు డివోర్స్ ఇస్తాననగానే సంతోషపడుతున్నావు. మీ ముగ్గురు కూడా నన్ను వద్దనుకొని దూరం పెడుతున్నారు. నేను చేసిన తప్పుకి నాకు ఈ పనిష్మెంట్ కావాల్సిందే అని అనుకుంటాడు. మరికొద్దిసేపటికి ఇద్దరు లాయర్ ముందు కూర్చుంటారు. రేణు పేపర్స్ మీద సైన్ చేస్తుంటుంది. తన మొహంలో చిన్న బాధైనా కనిపిస్తుందేమోనని అశోక్ చూస్తుంటాడు. కానీ రేణు మామూలుగానే సైన్ చేసి అశోక్ ఇస్తుంది. అశోక్ ఆ పేపర్స్ అందుకొని రేణు వైపు చూసి తిరిగి పేపరు వైపు చూసి కష్టంగా సైన్ చేస్తుంటాడు. లాయర్ ఆ పేపర్స్ అందుకొని చూసి, కోర్టుకి ఎప్పుడు అటెండ్ కావాలో మీకు ఫోన్ చేసి చెప్తాను. ఈ ప్రాసెస్ ఓ 2 నెలల వరకు ఉంటుంది. అంటే 2 నెలల తర్వాత మీకు డివోర్స్ వస్తాయి అని చెప్తాడు. ఇంకా 2 నెలల? అంతకన్నా ముందే వచ్చేలా చూడండి లాయర్ గారు అంటుంది రేణు. లేదమ్మా, ఖచ్చితంగా 2 నెలలు పడుతుంది, తప్పదు అంటాడు. డివోర్స్ అవడం కోసం ఇంకా 2 నెలలు వేచి చూడాలా అని మనసులో అనుకుంటుండగా అశోక్ చైర్లోంచి లేస్తూ, వెళ్దామా అంటాడు. సరే లాయర్ గారు, ఏదైనా ఉంటే మాకు ఫోన్ చేయండి అని చెప్పి బయటకు వచ్చి ఆలోచిస్తుంటుంది. ఇంకేంటి ఆలోచిస్తున్నావు అని అడుగుతాడు. విడాకులకు అప్లై చేశాం కాబట్టి ఇక నేను మీ ఇంట్లో ఉండాల్సిన అవసరం లేదు. అలా అని మీ ఇంటి నుంచి బయటికి వస్తే డివోర్స్ విషయం అమ్మా నాన్నకి చెప్పాల్సి వస్తుంది. డివోర్స్ అయ్యేదాకా అక్కకి బావగారికి అమ్మా నాన్నకి ఈ విషయం తెలియవద్దని అనుకుంటున్నాను. కానీ ఏం చేయాలో అర్థం కావట్లేదు అని అంటుంది. ఇందులో అర్థం కాకపోవడానికి ఏముంది? ఈ 2 నెలలు కూడా మన ఇంట్లోనే ఉండు. నేను కూడా మా ఫ్యామిలీ మెంబర్స్కి డివోర్స్కి అప్లై చేసిన విషయం అప్పుడే తెలియనివద్దని అనుకుంటున్నాను అని అంటాడు. రేణు కొన్ని క్షణాలు ఆలోచించి, సరే, నాకు ఇక వేరే దారి కనిపించడం లేదు అని కారులో కూర్చుంటుంది. వంశీ ఫోన్లో లాయర్తో మాట్లాడుతూ, వాట్, అశోక్ డివోర్స్ పేపర్స్ మీద సైన్ చేశాడా? అశోక్ డివోర్స్కి ఒప్పుకోవడం ఏంటి అంటాడు ఆశ్చర్యంగా. దివ్య కూడా ఆ మాటలు విని ఆశ్చర్యపోతుంటుంది. మీ మర్దల్ని ఒప్పించి తీసుకొచ్చినట్టుగా తెలుస్తుంది. మరో 2 నెలల్లో వారికి డివోర్స్ వస్తాయి. ఇక నేను కూడా ఏమీ చేయలేను అని చెప్పి లాయర్ ఫోన్ పెట్టేస్తాడు. మనం ఇంకా మౌనంగా ఉండటం మంచిది కాదేమో వంశీ గారు అంటుంది దివ్య. లేదు దివ్య, రేణుకి ఏ చిన్న ఛాన్స్ దొరికినా ఆ ఇంటి నుంచి బయటకు వస్తుంది. హాస్టల్లో ఉండాలని చూస్తుంది. ఆ ఛాన్స్ మనం ఇవ్వకూడదు.
ఈ 2 నెలలు కూడా రేణు అక్కడే ఉండాలంటే మనకి ఈ విషయాలు ఏవి తెలియనట్టుగానే ఉండాలి అంటాడు వంశీ. కానీ వంశీ గారు, ఈ 2 నెలల్లో డివోర్స్ వస్తాయి కదా అని అంటుంది. మనసులు కలవాలి కానీ ఆ డివోర్స్ ఏం చేస్తాయి దివ్య అంటాడు. మరి కొన్ని నిమిషాలకు అశోక్ రేణు ఇంటికి వస్తారు. లాస్య వాళ్ళకి ఎదురై రేణుని చూసి నా కోసమే బతికి వచ్చినట్టుగా ఉంది అని తిట్టుకుంటుంది. ఇంతలో భారతి కూడా వచ్చి, వచ్చావా రేణు, ఏంటో నువ్వు లేకపోతే ఇల్లంతా బోసిపోయినట్టుగా ఉంది అని అంటుంది. పూర్ణ కూడా అక్కడికి వచ్చి వాళ్ళిద్దరిని చూసి మౌనంగా పక్కకి వెళ్తుంది. ఆమె తీరుకి రేణులో చిన్న బాధ కనిపిస్తుంటుంది. ఆ బాధతోనే వాళ్ళ రూమ్లోకి వెళ్తారు. కొద్దిసేపు రెస్ట్ తీసుకోరేను అంటాడు అశోక్. అవసరం లేదు, నేను స్నానం చేయాలి అని కబోర్డ్స్ నుంచి బట్టలు తీసుకొని వెళ్తుంది. రేణు ప్రవర్తనకు అశోక్ బాధపడుతుండగానే మాలినీదేవి గారి దగ్గర నుంచి ఫోన్ కాల్ వస్తుంటుంది. కొద్దిసేపటికి అశోక్, మాలినీదేవి గారు ఇద్దరు బయట కలుస్తారు. అందరి మధ్యలో నువ్వు చాలా సఫర్ అవుతున్నావని అర్థమవుతుంది అశోక్. ఒకసారి నేను మీ డివోర్స్ గురించి రేణుతో మాట్లాడాలనుకుంటున్నాను అని అంటుంది. వద్దు మేడం, ఒకరు చెప్పడం వల్ల సంసారాలు బాగేనా అవి ఎక్కువ రోజులు నిలబడకపోవచ్చు. కలిసి బతకాలని ఇరువురికి ఉంటేనే ఆ బంధం నిలబడుతుంది అంటాడు బాధపడుతూ. నువ్వు చెప్పింది కూడా కరెక్టే అశోక్. వంశీ దివ్యల ప్రాబ్లం తీర్చినట్టే మీ ప్రాబ్లమ్స్ కూడా తీర్చగలనేమో అనుకున్నాను. కానీ నీ మాటలు విన్నాక అది కాని పని అని తెలిసింది. ఈ 2 నెలల్లో అయినా రేణు మనసు మారితే బాగుండనుకుంటున్నాను అని అంటుంది. కానీ అశోక్కి ఆ నమ్మకం పోయింది. మరో 4 రోజుల్లో ఎయిర్పోర్ట్లో మాలినీదేవి గారు పింకిని ఎత్తుకొని వంశీ దివ్యతో మాట్లాడుతుంటుంది. నాకు తెలిసి చక్రవర్తి ఇక నీ జోలికి వచ్చే ధైర్యం చేయకపోవచ్చు వంశీ. కాకపోతే ఆ జగదీష్ మీద నాకు కాస్త అనుమానంగా ఉంది. పూర్ణని ఎక్కువగా బాధ పెట్టే దాన్ని అవుతానేమోనని ఆ జగదీష్ గురించి అంతగా పట్టించుకోలేదు. అతనితో నువ్వు కాస్త జాగ్రత్తగా ఉండు అని అంటుంది. అతని సంగతి నేను చూసుకుంటానులే మేడం అంటాడు వంశీ. నీ ఆరోగ్యం జాగ్రత్తగా దివ్య, టైంకి మెడిసిన్స్ తీసుకుంటుండు. ఈ 2 నెలలు ఇంకా జాగ్రత్తగా ఉండాలి. పండంటి బాబు జన్మించాలి అని అంటుంది. అలాగే ఆంటీ, కానీ మీరు ఇంత త్వరగా వెళ్తారని అనుకోలేదు. కనీసం నేను ప్రసవించే వరకైనా ఉండాల్సింది అని అంటుంది. ముందు ఉండాలని అనుకున్నాను దివ్య, కానీ అని బాధపడుతూ ఉండలేకపోతున్నాను అని అంటుంది. ఇక్కడే ఉంటే చనిపోయిన సోనీ జ్ఞాపకాలు గుర్తు వస్తుండడంతో తను వెళ్ళిపోవాలని నిర్ణయించుకుంటుంది. వంశీకి ఆమె బాధ అర్థమై, మళ్ళీ అడుగుతున్నాను మేడం, నన్ను క్షమించండి అంటాడు. వద్దు వంశీ, అలా అనుకు. తనే పిచ్చి పనిచేసి నాకు దూరమైంది అని ఆ బాధ నుంచి బయటపడాలని పింకీ వైపు చూసి ముద్దు పెట్టి తనకి చాక్లెట్ ఇచ్చి, నన్ను మర్చిపోవు కదా సోనీ అని అడుగుతుంది. పింకీ చాక్లెట్స్ తింటూ, మీరు ఇలా చాక్లెట్స్ ఇస్తుంటే అస్సలు మర్చిపోను అంటుంది నవ్వుతూ. ఏయ్, అలా మాట్లాడకూడదు అని పాపని లైట్గా గద్దాయిస్తుంది దివ్య. మాలినీదేవి గారు నవ్వుతూ, తెలివైన దానివే, నీకు ఎప్పుడు చాక్లెట్స్ కావాలన్నా నాకు ఒక్క ఫోన్ చెయ్యి, మరుక్షణమే నీ దగ్గరికి బోలెడని చాక్లెట్స్ వస్తాయి, సరేనా అని అంటుంది. ఓ, అలాగే చేస్తాను అంటుంది పింకీ. మాలినీదేవి గారు మళ్ళీ పాపకి ముద్దు పెట్టి వంశీకిస్తూ, మీకు ఏ చిన్న కష్టం వచ్చినా నేను ఉన్నాననే విషయం ఎప్పుడు మర్చిపోకండి అని దివ్యమోహన్ చేతిలోకి తీసుకొని నుదుటిన ముద్దు పెట్టి, నా సోనీ జాగ్రత్త దివ్య అని అంటుంది. అలాగే అన్నట్టుగా దివ్య చిరునవ్వు నవ్వుతుంది. మాలినీదేవి గారు వాళ్ళ ముగ్గురిని చూస్తూ కన్నీళ్ళు తుడుచుకొని లోపలికి వెళ్తుంది. వంశీలో కూడా చిన్న బాధ కనిపిస్తుంది. దివ్య ఆ బాధని గమనించి వంశీగడ్డం పట్టుకొని వద్దు అన్నట్టుగా తల ఊపుతుంది. వంశీ దివ్యమోహన్ చూడగానే చిరునవ్వు తెచ్చుకుంటూ తన భుజం మీద చేవేసి పాపని ఎత్తుకొని వెళ్తుంటాడు. ఇలా రోజులు గడుస్తుంటాయి. ఆఫీసులో వంశీ, రఘు ఫారిన్ బిజినెస్ డెలిగేట్స్తో ఉంటారు. ఇవి కొన్ని కోట్లు సంబంధించిన ప్రాజెక్ట్ కాబట్టి మీకు తెలియంది ఏమీ లేదు. ముందు మీరు కొంత అమౌంట్ని డిపాజిట్ చేయాల్సి వస్తుంది. ఆ తర్వాత మేము ఇచ్చిన టైంకి ముంబైకి వచ్చి ప్రాజెక్ట్ డెమో ఇవ్వాల్సి వస్తుంది. చాలా కంపెనీలు దీనికోసం పోటీ పడుతున్నాయి. మిగతా కంపెనీలకు ధీటుగా మీ ఐడియాస్ ఉండి మీ ప్రాజెక్ట్ డెమో మాకు నచ్చితే తప్పకుండా మీ ప్రాజెక్ట్ ఓకే చేస్తాము.
ఒకవేళ మీకు ప్రాజెక్ట్ రాకపోతే కట్టిన డిపాజిట్లో 50% మాత్రమే తిరిగి ఇస్తాము అని అంటారు డెలిగేట్స్. ముంబై అనేసరికి వంశీ కాస్త వెనకాడుతూ ఆలోచిస్తుంటే, ఇంకా ఏమిట్రా ఆలోచిస్తున్నావు? ఇలాంటి ప్రాజెక్ట్స్ నువ్వు ఇంతకుముందు చాలా చేశావు. ఇటువంటి ప్రాజెక్ట్స్ 2 తగిలితే చాలు నువ్వు నీ ఆర్థిక సమస్యల నుంచి బయటపడతావు అని మాకు డెమో ప్రాజెక్ట్కి ఎంతవరకు టైం ఇస్తారు అని అడుగుతాడు రఘు వాళ్ళని చూస్తూ. 15 to 16 డేస్ వరకు ఉంటుంది. ఈ టైంలో డెమో ప్రాజెక్ట్ పూర్తి చేయాలి. ప్రాజెక్ట్ ప్రజెంటేషన్ ఇవ్వడానికి కనీసం ఓ 2 డేస్ ముంబైలో స్టే చేయాల్సి ఉంటుంది. ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ లేకపోతే ఎప్పుడైనా మాకు ఇన్ఫామ్ చేయొచ్చు. మీకు మీరుగా క్యాన్సిల్ చేసుకుంటే డిపాజిట్ చేసిన 90% అమౌంట్ తిరిగి ఇస్తాము. అదే ప్రాజెక్ట్ మీకు వస్తే కోట్లలో లాభాలు వస్తాయి అంటారు. ఓకే సార్, దీనికి మేము ఒప్పుకుంటున్నాము అంటాడు రఘు. ఓకే, మేము వచ్చి మిమ్మల్ని మీట్ అయినట్టుగా ఈ పేపర్స్ మీద సైన్ చేయండి అని వంశీకి ఇస్తారు. వంశీ ఆ పేపర్స్ చదివి మాకు ఇంట్రెస్ట్ లేకపోతే మీకు ఇన్ఫామ్ చేసి క్యాన్సిల్ చేసుకుంటాము అంటాడు. ఓకే, తప్పకుండా, అది కూడా మేము పేపర్స్లో మెన్షన్ చేశాము అంటారు వాళ్ళు. వంశీ సైన్ చేసి పేపర్స్ వాళ్ళకి ఇస్తారు. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత వంశీ ఆలోచిస్తుంటే, నువ్వు కాస్త ఇంట్రెస్ట్ పెడితే మనకే ఈ ప్రాజెక్ట్ వస్తుందిరా అంటాడు రఘు. వస్తుందని నాకు గ్యారంటీగా ఉందిరా, కానీ అదే టైంలో దివ్య డెలివరీ ఉంటుంది. ఆ పరిస్థితిలో తనను వదిలిపెట్టి 2 రోజులు ముంబై ఎలా వెళ్తాను అంటాడు. ఓ, నేను ఆ విషయం గురించి మర్చిపోయాను. అలా ఆలోచిస్తే దివ్య కంటే ఈ ప్రాజెక్ట్ ముఖ్యమేమీ కాదు. సరేలే, ఈ ప్రాజెక్ట్ క్యాన్సిల్ చేసుకుందాము అంటాడు రఘు. దివ్య క్యారియర్ తీసుకుని వస్తూ, ఏమిటన్నయ్య నువ్వు కూడా అలాగే మాట్లాడుతున్నావు? మీరు ప్రాజెక్ట్ని క్యాన్సిల్ చేసుకోవడానికి వీల్లేదు అంటుంది. అది కాదు దివ్య, ఆ టైంలో నేను ఒంటరిగా వదిలేసి వెళ్ళలేను అంటాడు వంశీ. మీరేమీ నెలలు వెళ్ళటం లేదు కదా వంశీ గారు, 2 రోజులే కదా. 2 రోజుల కోసం ప్రాజెక్ట్ని వదులుకోవద్దు. నాకు అంతగా ఆ 2 రోజులు అవసరం అనిపిస్తే సుజాత వదిన నాకు తోడుగా ఉంటుంది అని అంటుంది. నిజమేరా, ఆ 2 రోజులు సుజాతని దివ్యకి తోడుగా ఉండమంటాను అంటాడు రఘు. వంశీ ఆలోచిస్తుంటే, ఇంకేమీ ఆలోచించకండి వంశీ గారు, మీరు ఆ ప్రాజెక్ట్ డెమో ఇవ్వడానికి వెళ్తున్నారు. ఆ ప్రాజెక్ట్ మనకే వస్తుంది అంతే అని అంటుంది. వంశీ నవ్వుతూ, మేడం గారు ఆర్డర్ వేశాక ఊరుకుంటానా? సరేలే, ఒప్పుకుంటాను అంటాడు. అయితే ప్రాజెక్ట్ మనకు వచ్చినట్టే అంటాడు రఘు. ఎస్, ఖచ్చితంగా మనకే వస్తుంది అని మనసులో ఆలోచించుకుంటూ, అంటే ఆ జగదీష్ కళ్ళు కప్పడానికి నేను 2 డెమో ప్రాజెక్ట్స్ చేయాలి. నిజానికి ఆనంద్ గ్రూప్ ఆఫ్ కంపెనీని బోల్తా కొట్టడం ఇష్టం లేదు. అలా అని ఊరుకుంటే వాళ్ళకి బుద్ధి రాదు అని మనసులో అనుకుంటుండగా, స్టాఫ్ని కూడా పెంచాల్సి వస్తుందిరా అంటాడు రఘు. అవును, డెమో ప్రాజెక్ట్ కాబట్టి పంపించిన స్టాఫ్ని కొంతమంది తీసుకుందాం. మిగిలిన స్టాఫ్ని మనకి ప్రాజెక్ట్ కన్ఫర్మ్ అయ్యాక తీసుకుందాము అంటాడు. దివ్య క్యారియర్ విప్పుతూ, ఆ విషయాలు భోజనం చేశాక మాట్లాడుకోండి అని అంటుంది. అయినా దివ్య, నేను ఈ పరిస్థితిలో లంచ్ తీసుకొని రావద్దని చెప్పాను కదా, ఎందుకు వచ్చావు అని కాస్త సీరియస్గా అడుగుతాడు వంశీ. అలా సీరియస్ అవ్వకండి వంశీ గారు, ఇవాళ ఒక్కరోజే, రేపటి నుండి రానులే అంటూ వాళ్ళకి భోజనాలు వడ్డిస్తుంటుంది. ఈ వీడియోపై మీ అభిప్రాయాలు తెలుపుతూ కామెంట్స్ ఇవ్వండి. అలాగే లైక్స్ ఇచ్చి ఎంకరేజ్ చేయండి. ఇక నుండి ఇంకా ఆసక్తికరంగా సాగిపోయే కథా వీడియోల్ని మిస్ కాకుండా చూడండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాము.